నమస్తే V3 న్యూస్కు స్వాగతం. నేను మారుతీరామ్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిని సందర్శించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి. కరోనా మహమ్మారిని పారద్రోలే వరకు ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని సూచించిన కిషన్ రెడ్డి. దమ్మపేటలోని ఆయిల్ పామ్ కర్మాగారాన్ని సందర్శించిన రవాణా శాఖ మంత్రి. కర్మాగారం పనితీరుపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్న పువ్వాడ అజయ్ కుమార్. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలో హరితహారం నిర్వహించిన మెగాస్టార్ చిరంజీవి అభిమానులు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని పిలుపు. వ్యవసాయ క్షేత్రంలో పిడుగుపాటుకు గురై రైతు మృతి. మహబూబాబాద్ జిల్లా రేకుల తండాలో ఘటన. జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన బీజేపీ పట్టణ శాఖ అధ్యక్షులు. డాక్టర్లు లేక రోగులు అవస్థలు పడుతున్నారన్న జీడి మల్లేష్. ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే, కోవిడ్ పాజిటివ్ రోగుల విషయంలో కానీ మహమ్మారి వలన చనిపోయిన వారి విషయంలో కానీ దాపరికం అవసరం లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిని సందర్శించిన కిషన్ రెడ్డి అక్కడ రోగులకు అందుతున్న చికిత్స, మెడికల్ సిబ్బంది, పారామెడికల్, పారిశుధ్య కార్మికుల ఇబ్బందులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ కోవిడ్ హాస్పిటల్స్ బెడ్స్ ఇంకా పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. ఈ మహమ్మారి బారిన పడిన ప్రతి వ్యక్తికి ప్రభుత్వం వైద్యం అందజేస్తుందనే విశ్వాసం ప్రజల్లో నెలకొల్పాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. గ్రామాల్లో ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ యంత్రాంగం ప్రతి ఒక్కరూ ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చే పాత్రను తీసుకోవాలని, మహమ్మారిని పారద్రోలే వరకు భాగస్వామ్యం కావాలని సూచించారు. చీఫ్ సెక్రటరీతో మాట్లాడతాను. ఆ లోపాలని చెప్పారు. ఆ లోపాలు సరిదిద్దే విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి మేమేం చేయొచ్చు అది కూడా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిసి ఈరోజు తెలంగాణ ప్రజలలో ఒక విశ్వాసం కలిగించేటువంటి ప్రయత్నం చేయాలి. తప్పులు చెప్పడమే కాదు, మనం సహకారం కూడా అందించాలి. నేను ప్రజలను కూడా కోరుతా ఉన్నాను, ఎవరైనా సరే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళు, అంటే హార్ట్ పేషెంట్స్ కానీ, అస్తమా పేషెంట్స్ కానీ, లేక మరి డయాలసిస్ పేషెంట్స్ కానీ, లేక ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళు, డయాబెటీస్ పేషెంట్స్ కానీ, ఎవరు కూడా దయచేసి మీరు ఇంటి నుంచి బయటకు వెళ్ళకండి, ఇంట్లోనే ఉండండి. ఇంటి నుంచి బయటకు వెళ్తున్నటువంటి వాళ్ళు కూడా దయచేసి ప్రభుత్వము, స్థానిక ప్రభుత్వ యంత్రాంగం పెట్టినటువంటి నియమ నిబంధనలు, మాస్కులు ధరించడం కానీ, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం కానీ విధిగా పాటించాల్సిందిగా నేను తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈరోజు ఇంతవరకు వ్యాక్సిన్ రాలేదు కరోనా మహమ్మారికి. వ్యాక్సిన్ లేనటువంటి ఈ నేపథ్యంలో ఈ యొక్క కరోనా మహమ్మారిని ఎదుర్కోవడం కోసము ఎవరికి వాళ్ళే డాక్టరు. మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోవాలి, మీ ఆరోగ్యానికి మీరే డాక్టరు. ఇక్కడ గాంధీలో కానీ లేకపోతే యశోదలో కానీ ఎక్కడ కానీ ట్రీట్మెంట్ అనేది ఉండదు, ఆక్సిజన్ కానీ వెంటిలేటర్ అందించడం తప్ప. కాబట్టి అందరూ కూడా ఆరోగ్యంగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి, జాగ్రత్తలు తీసుకోవాలి, కరోనా మహమ్మారిని ఓడించాలి. ఖచ్చితంగా మానవ జాతి ఈరోజు విజయం సాధించాలి. అందులో ప్రతి వ్యక్తి పాత్ర కూడా ఉంటుంది. చాలా దురదృష్టకరం ఏంటంటే పాజిటివ్ వచ్చినటువంటి వాళ్ళు కూడా బయట తిరుగుతూ ఉన్నారు. అదేవిధంగా పాజిటివ్ నుంచి నెగటివ్ వచ్చినటువంటి వాళ్ళు కూడా నేను కోరుతా ఉన్నాను, మీకు వీలైతే ధైర్యం చేసుకొని ప్లాస్మా కూడా సహకరించాలి. మీరు మీ యొక్క కరోనా నుంచి జయించినటువంటి వాళ్ళు మరొక వ్యక్తి ప్రాణాలు కాపాడేటువంటి ప్రయత్నంలో ఈరోజు మరి అందరూ కూడా సహకరించి ప్లాస్మాని ఇచ్చేటువంటి ప్రయత్నంలో కూడా ముందుండాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఢిల్లీలో ఆ దిశగా మిగతా రాష్ట్రాల్లో ప్లాస్మా ఇచ్చే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది, మన దగ్గర తక్కువగా ఉంది. ఇప్పుడు డాక్టర్ని అడిగాను, 20 మందికి కూడా ఇక్కడ ట్రాన్స్పరెంట్ కాలేదు ఇప్పటివరకు ప్లాస్మాకి సంబంధించి. ఆ దిశలో పెంచాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో గల అప్పారావుపేటలో ఉన్న ఆయిల్ పామ్ కర్మాగారాన్ని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సందర్శించారు. కర్మాగారం పనితీరుపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎవరికి ఏ అవసరం వచ్చినా జిల్లా కేంద్రంలో అందుబాటులో ఉంటానని తెలిపారు. హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. అశ్వరావుపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు నివాసంలో ఏర్పాటు చేసిన విందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయిల్ పామ్ అధికారులు, జిల్లా అధికారులు మరియు స్థానిక శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు, టీఆర్ఎస్ పార్టీ సభ్యులు పాల్గొన్నారు.
వెరీ గుడ్ కొంచెం సెంటర్ చేశాను పర్లేదు బాబు ఈ పనులు మొత్తం చోటు చేసుకుంటారు. శ్రేయస్సే దృష్టిలో పెట్టుకొని ఇక్కడ పనిచేస్తా ఉన్నారు కాబట్టి మీ అందరి సహకారం కూడా అటు ప్రభుత్వ సహకారమే కాదు ఇక్కడ రైతుల సహకారం కాబట్టి ఒక ఫేస్ మేనర్ గా గవర్నమెంట్ రిప్రజెంటేషన్ చేసి మళ్ళీ కొత్త కోటలు పెట్టుకునే అవకాశాలు కలిగించాలనేది ఒక ప్రభుత్వం దృష్టి కూడా స్టేట్ అడ్వైజరీ కమిటీ అనేది ఒకటి ఉంది అవైభవంగా ఈ మధ్య నేను మొదటి అడ్వైజరీ కమిటీ మీటింగ్ ఇక్కడ నుంచి కూడా రైతులు వచ్చి పాటిస్తారు కూడా అవసరం ఉన్నంత మేరకు ఇప్పుడు ఎగ్జామ్స్ అది అయిపోతే ఇంకా కూడా తెప్పిస్తాం. ఎన్ని టన్నులు కావాలన్నా తెప్పిస్తాం. మీకు ఎప్పటికి కూడా అందుబాటులో ఉంచుతాం. కూడా గోదాంలో సిద్ధం చేసి పెట్టినాం. వాటిని కూడా తీసుకోవాల్సిందిగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ ఏదేమైనా ఒక జవాబుదారీ తనంతో శ్రేయస్సే దృష్టిలో పెట్టుకొని ఇక్కడ పనిచేస్తా ఉన్నారు కాబట్టి మీ అందరి సహకారం కూడా అటు ప్రభుత్వ సహకారమే కాదు ఇక్కడ రైతుల సహకారం. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం హుంస గ్రామంలో హీరో మెగాస్టార్ చిరంజీవి అభిమానులు హరితహారం కార్యక్రమంలో మేము సైతం అంటూ ముందుకొచ్చారు. హుంస గ్రామంలో గ్రామస్తులు చిరంజీవి అభిమానులు ప్రధాన కూడలిలో ప్రభుత్వ పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా చిరంజీవి అభిమాని క్రాంతి కుమార్ మాట్లాడుతూ ఆగస్టు 22న చిరంజీవి పుట్టినరోజును పురస్కరించుకొని ఆగస్టు 1 నుంచి మంచి కార్యక్రమాలు చేపట్టడానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి బాధ్యతగా పెంచాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ అభిమానులు కిషన్, ప్రకాష్, సాయిలు, పరమేష్, బంటి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు క్రాంతి కుమార్. నేను నిజామాబాద్ జిల్లా బోధన్ మండల్ హుంస గ్రామస్తుడిని. అయితే ముందుగా మా అభిమాన హీరో మా చిరంజీవి గారు అన్నయ్య పుట్టినరోజు సందర్భంగా, ఎందుకంటే ఆగస్టు 22వ తారీఖు నాడు ఆయన పుట్టినరోజు. సో ఈరోజు ఆగస్టు 1 కాబట్టి ఆయన పుట్టినరోజు వేడుకల్లో భాగంగా ఈరోజు మేము హుంస గ్రామంలో దాదాపు 100 మొక్కలు నాటడం జరిగింది. మేము మా అభిమానుల సంఘం మొత్తం దాదాపు ఒక 40 నుండి 50 మంది ఉన్నాము మా గ్రూప్లో. అందరూ కూడా మనసా వాచ కర్మేణ ప్రతిరోజు ప్రతి ఒక్కరు స్పందిస్తూ చాలా హెల్ప్ఫుల్గా చాలా సపోర్ట్ చేస్తున్నారు. అయితే పర్యావరణాన్ని కాపాడే భాగంలో మేము ఈరోజు మొక్కలు నాటడం జరిగింది. సో అందుకు మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. మా హుంస గ్రామస్తులు అందరం కూడాను మాకు సహకరించిన ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా మేము మా ధన్యవాదాలు. అలాగే ప్రతి ఊర్లో కూడా దయచేసి మన వంతు బాధ్యతగా ప్రతి ఒక్కరూ కూడా మొక్కలు నాటండి. మొక్కలు నాటితే పర్యావరణం బాగుంటుంది. మనకు వర్షాలు పడతాయి, పచ్చగా పంటలు పండుతాయి, మనం హ్యాపీగా ఉండొచ్చు. మనందరం కూడాను ముఖ్యంగా ప్రతి ఒక్కరిని ప్రాణాలతో పీడించే కరోనా వ్యాధి గురించి చెప్తున్నాను. దయచేసి వినండి అందరికీ ఒకసారి. దయచేసి మాస్కులు వాడండి, కర్చీఫ్ కట్టుకోండి, డెటాల్ సబ్బు కానీ శానిటైజర్ కానీ వాడండి. ప్రతి పల్లె, ప్రతి ఊరు, ప్రతి గ్రామం కూడా అందరం కూడా ఆరోగ్యాలతో ప్రాణాలతో ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాము మా హుంస గ్రామస్తులం. ఇలా ఇంకా చాలా సేవకాలు మేము ప్లాన్ చేస్తున్నాము ఈ మంత్లో. అది నేను మీకు చెప్తాను నెక్స్ట్ దాంట్లో. సో ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా మేము హృదయపూర్వకంగా మేము అందరికీ ప్రతి ఒక్కరు శిరస్సు వంచి నమస్కరించి మేము వేడుకుంటున్నాము. దయచేసి మాస్క్ వాడండి, సాంఘిక దూరం పాటించండి, ప్రాణాలతో ఉండండి. ఒక ప్రాణం విలువ ఒక కుటుంబం అండి. ఒక ప్రాణం పోతే కుటుంబం పోయినట్టు. సో ప్లీజ్ దయచేసి అందరికీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. సో అందరూ పాటించండి, ప్రాణాలతో అందరం హ్యాపీగా ఉందాం. ఇంకా 2-3 నెలలు అయితే కరోనా బారి నుండి మనం అందరం రక్షించుకోవాలి, మనం ప్రాణాలు కాపాడుకోవాలి. 2020 సంవత్సరం మనం మర్చిపోయి 2021 సంవత్సరంలో మళ్ళీ పనులు స్టార్ట్ అయిపోయి అందరూ హ్యాపీగా మనశ్శాంతిగా అందరం హ్యాపీగా ఉండాలి. సో చాలా థ్యాంక్ యూ అండి.
ఇందుకు సపోర్ట్ చేసిన మా ప్రతి ఒక్కరు కూడా నేను నా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇలా చేయడం వల్ల వేరే వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి ప్రతి ఒక్క గ్రామంలో కూడా మొక్కలు నాటితే హరితాహారంకి ఖచ్చితంగా మనం ఒక నిలబెత్తు సాక్ష్యం, ఒక అర్థంగా మనం చెప్పొచ్చు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లా, ప్రతి ఊరు, ప్రతి గ్రామం, ప్రతి పల్లె కూడా పచ్చదనం ఉండాలని చెప్పేసి మా ప్రయత్నము. అందులో భాగంగా ఈరోజు మేము ఒక మొక్కలు నాటడం జరిగింది. అందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. థ్యాంక్ యూ. జై భారత్, జై హింద్, జై చిరంజీవ. హైదరాబాద్ యాకుత్పుర నియోజకవర్గం ఐఎస్ సదన్ 18వ డివిజన్ సింగరేణి కాలనీలో గల ప్రభుత్వ స్థలాల్లో పక్కా గృహాలు నిర్మించి నిరుపేదలకే ఇవ్వాలని సేవాలాల్ బంజారా సంఘం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు కొర్రా మోతీలాల్ నాయక్ డిమాండ్ చేశారు. గత 25 సంవత్సరాల నుండి రేషన్ కార్డు, ఓటర్ కార్డు, ఆధార్ కార్డు అన్నీ ఉండి గుడిసెలు వేసుకుని ఉంటున్నారని, బోగస్ సొసైటీ పేరుతో ప్రభుత్వాన్ని పక్కదోవ పట్టించే ప్రయత్నాలు మానుకోవాలని హెచ్చరించారు. సింగరేణి కాలనీ గుడిసెవాసుల సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మోతీలాల్ నాయక్, కాలనీ ప్రెసిడెంట్ తుకారాం నాయక్ మాట్లాడారు. గాయత్రి ఆసుపత్రి ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో నిరుపేద కుటుంబాలకు బస్తీ దవాఖానా నిర్మించే విధంగా అధికారులు, నాయకులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బస్తీ నాయకులు విక్రమ్ గౌడ్, జంగయ్య, గణేష్ నాయక్, బన్సీ నాయక్ తదితరులు పాల్గొన్నారు. కాబట్టి మిమ్మల్ని ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం, మరొకసారి సింగరేణి కాలనీ గుడిసెవాసుల జోలికి వస్తే కానీ ఇక్కడ అన్ని కులాల వారు ఉన్నారు. ఎస్టీ కానీ, ఎస్సీ కానీ, బీసీ కానీ, మైనార్టీ కానీ, అన్ని కులాల నాయకులు, అన్ని కులాల ప్రజలు, అన్ని కులాల వాసులు మిమ్మల్ని తిప్పి కొట్టే పరిస్థితి మీరు తెచ్చుకోవద్దని మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ యొక్క స్థలం ప్రభుత్వ స్థలం. ఈ యొక్క ప్రభుత్వ స్థలంలో పక్కా పట్టాలిచ్చి పక్కా ఇళ్ల నిర్మించేంత వరకు మా పోరాటం కొనసాగుతుంది. ఈ యొక్క పోరాటానికి ఈ యొక్క గుడిసెవాసులకు అన్ని కుల సంఘాల మద్దతు ఉంటుంది కూడా ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటా ఉన్నాను. ఈ యొక్క ప్రభుత్వం ద్వారా సంబంధించిన అధికారుల ద్వారా మేము విన్నతి పత్రం గత 10 సంవత్సరాల నుండి 15 సంవత్సరాల నుండి విన్నతి పత్రం సమర్పించుకుంటా, అదేవిధంగా కోర్టులో కూడా ఎన్నోసార్లు మేము కూడా పిటిషన్ చేశాం. ఆ యొక్క కోర్టులో పిటిషన్ వేసిన దానికి కూడా ప్రజలకే అనుకూలంగా వచ్చింది. అది గుర్తుపెట్టుకోవాలి. ఈ యొక్క అమాయకులను, ఈ యొక్క పేద ప్రజల్ని పీడిస్తే సహించేది లేదని సేవాలాల్ బంజారా సంఘం తరఫు నుండి మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఖబర్దార్ 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 ఖబర్దార్. రంగారెడ్డి జిల్లా ఆదిపట్లలో ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి రాజారావు ఆర్ఆర్ఆర్ వెంచర్ పేరుతో 13 ఎకరాలలో విల్లాస్ కడతామని బ్రోచర్ రిలీజ్ చేసి వినియోగదారులను బురిడీ కొట్టించి ప్లాట్స్ మొత్తం అమ్ముకున్నారు. కానీ 13 ఎకరాలలో 1 ఎకరానికి మాత్రమే డబ్బులు చెల్లించాడు. విషయం తెలుసుకున్న ల్యాండ్ ఓనర్ సయ్యద్ బషీర్ అమీర్ అజ్మీ మిగతా భూమి డబ్బులు కట్టమని అడిగినందుకు భూ యజమాని మీద, బ్రోకర్ల మీద అక్రమంగా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాడు. అయితే సిహెచ్ శ్రీనివాస్, హోంగార్డు సంపత్ కుమార్, నిందితులు వెంకటేష్, రాజు కుమార్, రమేష్లను ఇబ్రహీంపట్నం ప్రభుత్వ హాస్పిటల్కు చెక్ చేయించుకుని రిమాండ్కు తరలించడానికి ఆదిబట్లకు తీసుకువస్తున్న సమయంలో వెంకటేష్, రాజకుమార్లు పోలీసుల కన్నుగప్పి తప్పించుకున్నారు. రమేష్కు టెస్ట్లో కరోనా పాజిటివ్ రావడంతో క్వారంటైన్లో ఉంచారు. పారిపోయిన వారి ఆచూకీ కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కొండలబాయి నుంచి పోలీసులు అరెస్ట్ చేసి తీసుకుపోయారు. ఎస్సీ ఎస్టీ కేసు కింద తీసుకొని పోయారు. అయితే 3 తీసుకుపోయారు. ఒక ఆయన కరోనా ఉందని ఇంటి దగ్గర డ్రాప్ చేశారు. నా హస్బెండ్ ఇంకొక ఆయన ఎక్కడ లేడు. వెంకటేష్, రాజు. అయితే ఇక్కడ నేను సిఐ దగ్గరికి కంప్లైంట్ తీసుకొని వచ్చిన సార్ ఎట్లాంటి రెస్పాన్స్ ఇస్తలేడు మాకు. ఏమన్నాడు సార్? మరి సారు మా చేతిలో లేదు, ఈ కేసు ఎస్సీపీ చేతులు ఉన్నది, ఆయన కలవండి, మాకు సంబంధం లేదని అంటున్నారు. వచ్చింది మాత్రం ఆదిపట్ల పోలీస్ స్టేషన్ నిన్న అయింది సార్. నిన్న 11 గంటల సమయంలో ఎస్ఐ భరత్ రెడ్డి, పాండురంగారెడ్డి వాళ్ళు తీసుకొని వచ్చారు. ఎస్ఐ భరత్ రెడ్డి, ఇంకా ఆయన పాండురంగారెడ్డి కానిస్టేబుల్ బొలెరో వెహికల్లో వీళ్ళని ఎక్కించుకొని వచ్చినారు. వీళ్ళని ఎస్సీ ఎస్టీ కింద ఒక ల్యాండ్ విషయంలో ఎస్సీ ఎస్టీ కేసు అయింది అని చెప్పి తీసుకొచ్చినారు. ఏసీపీ సార్ వస్తున్నారు, కేసుకి రావాలని. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము కరోనా టెస్ట్కు సరూనగర్ తీసుకెళ్ళాము. పక్క నుంచి వాళ్ళు పారిపోయారు అని చెప్పి వెంకటేష్, మా అన్నయ్య ప్లస్ రాజ్ కుమార్ వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరిని కనిపించట్లేదు. మేము అదే విషయం అయ్యి సిఐ గారి దగ్గర కంప్లైంట్ తీసుకొని వస్తే వాళ్ళు మా దగ్గర లేదు ఈ కేసు, ఏసీపీ సార్తో సంబంధం ఉంది, మీరు ఏదైనా ఉంటే ఏసీపీ సార్తో మాట్లాడాలి. వీళ్ళు ప్లస్ కస్టడీలో నుంచి తప్పించుకున్నట్టు కూడా వేరే కేసు రాసినామని చెప్పినారు. ప్లస్ కస్టడీలోకి తీసుకున్నట్టు కూడా మాకేం ప్రూఫ్ చూపించలేదు.
ఎక్కడున్నా మా అన్నయ్యని వాళ్ళ ఫ్రెండ్ని తొందరగా మాకు అప్పగించాల్సిందిగా కోరుతున్నాం. మీరు ఇచ్చిన కంప్లైంట్ ఇస్తుంటాం సార్. మేము ఇచ్చిన కంప్లైంట్ మా వదినతో రాపించి ఇచ్చినాము. ఈ కంప్లైంట్ ఏది తీసుకోలేదు. ప్లస్ ఎస్ఐ భరత్ రెడ్డి గారు వచ్చేసి మిస్సింగ్ కేసు కింద మా పేర్లు రాసుకొని మా అన్నయ్యది వాళ్ళ ఫ్రెండ్ది రాసుకొని ఒక మామూలుగా ఒక లిఖితపూర్వకంగా వాళ్ళే రాసుకొని దగ్గర పెట్టుకున్నారు. మిస్సింగ్ కేసు లెక్క మరి ఏం చేస్తారో తెలియదు. ఇంకా నిన్న తీసుకొచ్చింది భరత్ రెడ్డి సార్ నా ముంగలే. నేను అక్కడే ఉన్నాను, అక్కడ లైవ్లో నేను అక్కడ ఉన్నాను. మా దగ్గర వీడియో ఫోటోస్ కూడా ఉంది కావాలంటే. ఎక్కించుకుని పోలీస్ వెహికల్ పోలీస్ వెహికల్ బొలోరా వెహికల్ ఎక్కించినారు. ఆ వెహికల్ నెంబరు వెహికల్ వీడియోస్ కూడా ఉన్నాయి మాకు. అంటే ఇప్పుడు మా దగ్గర లేడు వీళ్ళు వచ్చేసి మా దగ్గర నుంచి పారిపోయినారు కస్టడీలో నుంచి అంటున్నారు. కొన్ని కస్టడీలోకి తీసుకున్నట్టు ప్రూఫ్ కూడా ఏం చూపిస్తలేరు నాకు. వ్యవసాయ క్షేత్రంలో పిడుగుపాటుకు గురై రైతు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన రేకుల్తండా కే గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రైతు ధారాసింగ్ వ్యవసాయ పనుల నిమిత్తం పొలంలో పనిచేసి ఇంటికొచ్చే క్రమంలో ప్రమాదవశాత్తు పిడుగుపడి అక్కడికక్కడే మృతి చెందాడని గ్రామస్తులు తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నిరుపేద కుటుంబానికి చెందిన ధారాసింగ్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు. విషయం తెలుసుకున్న డోర్నకల్ నియోజకవర్గ శాసనసభ్యులు ధరంసోత్ రెడ్యానాయక్ మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. రైతు మృతి తీరని లోటని, కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేసి ప్రభుత్వం ధారాసింగ్ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని కనకపూర్ గ్రామ సర్పంచ్ నరేష్ను తక్షణమే విధుల నుండి తొలగించాలని దళిత సంఘాల నాయకులు, మండల అంబేద్కర్ యువజన సంఘ నాయకులు డిమాండ్ చేశారు. కనకపూర్ గ్రామంలో దళిత సంఘాల నాయకులు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన హక్కుతోనే సర్పంచ్ అయిన నరేష్ గ్రామంలో గల అంబేద్కర్ విగ్రహాన్ని, బుద్ధ విహార్ను జేసీబీతో కూల్చివేస్తాననడం, దళితుల పట్ల అసభ్యకరమైన దూషణలు చేయడం రాజ్యాంగాన్ని ధిక్కరించడమేనన్నారు. దళితుల పట్ల అమానుషంగా, అసభ్యకరంగా ప్రవర్తించిన సర్పంచ్పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేసి సర్పంచ్ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు. సర్పంచ్ను పదవి నుంచి తొలగించనట్లయితే గ్రామ, జిల్లా, రాష్ట్ర స్థాయిలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. లోకేశ్వరం మండల కమిటీ సర్వసభ్య సమావేశంలో ఏదైతే ఈ గత 3-4 రోజుల క్రితం కనకాపూర్ గ్రామంలో జరిగినటువంటి సంఘటనలో సర్పంచ్ గారు, కనకాపూర్కు చెందిన సర్పంచ్ గారు అక్కడ ఉన్న బుద్ధ విహార్ను మరియు అంబేద్కర్ స్టాచ్యూను తొలగిస్తానని, గడపడతో కూలగొడతానని, అది కూడా మన మండల రెవెన్యూ ఆఫీసులో అధికారుల ముందు మాట్లాడడం చాలా దురదృష్టకరం. కాబట్టి ఈరోజు లోకేశ్వరం మండలంలో మండల కమిటీ ఆధ్వర్యంలో ఆ విధంగా మాట్లాడినటువంటి సర్పంచ్ గారిపై చట్టపరంగా ఎస్సీ ఎస్టీ యాక్టు నమోదు చేస్తూ ఏదైతే పదవి నుంచి డిస్మిస్ చేయాలని మా మండల కమిటీ నుంచి మేము డిమాండ్ చేస్తూ ఈరోజు సమావేశంలో తీర్మానించనైనది. కాబట్టి ఇదే విధంగా అనేకమైనటువంటి సమస్యలు లేవనెత్తుతున్నాడు. దళితులపై అనేకమైనటువంటి అసభ్యకర మాటలు మాట్లాడుతున్నాడు. కాబట్టి మెయిన్ అక్కడ పాత్ర వహించేది సర్పంచ్. కాబట్టి అట్లాంటి సర్పంచ్ను తొలగించాలని, ఒకవేళ ఆయనపై చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకున్నట్లయితే ఈ మండల కమిటీ ఆధ్వర్యంలో ఎంతకైనా, మండల కమిటీ కాదు, డిస్టిక్ బాడీ లెవెల్లో కానీ ఎక్కడైనా కానీ సమస్యను మరింత జటిలంగా చేస్తూ ఆయనపై చర్య తీసుకున్నట్లయితే ధర్నాలు, రస్తారోకోలు ఈ కరోనా టైంలో కూడా ఉన్నా కూడా మాకు అంబేద్కర్, గౌతమ్ బుద్ధుడే అభిమానం. కాబట్టి మా ప్రాణాలు పోయినా పర్వాలేదు, కానీ ఆ సర్పంచ్ను తొలగించే వరకు మేము ఊరుకోమని సభాముఖంగా తెలియజేస్తూ ముగిస్తున్నాం. సిద్దిపేట జిల్లా వేలూరు సర్పంచ్ పాపిరెడ్డి మండల ఎంఆర్ఓలపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి విధుల నుంచి సస్పెండ్ చేయాలని బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద ప్లకార్డులతో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీసీ విద్యార్థి సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ గోదా అరుణ్ యాదవ్ మాట్లాడుతూ సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం వేలూరు గ్రామానికి చెందిన బ్యాగరి నరసింహులు ఆత్మహత్యకు బాధ్యులైన వేలూరు గ్రామ సర్పంచ్ పాపిరెడ్డి వర్గల్ మండలం ఎంఆర్ఓలపై చట్టరీత్యా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని
కావాలని బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో గజ్వేల్లో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దళితులపై దాడులు చేయిస్తూ వారి మరణానికి కారణమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఇన్ఛార్జ్ బల్లమైన శ్రీనివాస్, డివిజన్ అధ్యక్షులు వెంకటాచారి, బీసీ సంఘం మండల అధ్యక్షులు వల్లెపు నరసింహులు తదితరులు పాల్గొన్నారు. వర్గల్ మండలం వేలు గ్రామానికి చెందిన దళిత రైతు నరసింహులు మృతికి ఆత్మహత్యకు కారణం ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పి బీసీ సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒకవైపు 48 గంటలయ్యి ఆత్మహత్య చేసుకున్నా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మంత్రి కానీ ఎమ్మెల్యేలు కానీ ప్రభుత్వం కానీ దిగువచ్చి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించకపోవడం చాలా సిగ్గుచేటని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి మేము సవాల్ విసిరి చెప్తా ఉన్నాం. వెంటనే అక్కడ ఉన్నటువంటి కుటుంబానికి ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇచ్చి అక్కడ వాళ్ళ కూతురు చనిపోయిన ఆత్మహత్య చేసుకున్న వాళ్ళ కూతురికి ప్రభుత్వ ఉద్యోగం కూడా కేటాయించాలని చెప్పి మేము బీసీ సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ తెలంగాణ బంగారు తెలంగాణ అనుకుంటూ ఎన్నో మాయమాటలు చెప్పుకుంటూ ఏదో చేస్తూ ఉంటారు, కానీ ఇక్కడ ఆత్మహత్యలు మాత్రం ఆగకుండా విచ్చలవిడిగా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం ఈ బాధ్యత వహించి వాళ్ళ కుటుంబానికి. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దమ్మన్నపేట గ్రామానికి చెందిన కోల రవి ఉపాధి నిమిత్తం దుబాయ్ వెళ్లాడు. వారం రోజుల క్రితం తను ఉంటున్న రూమ్లో ఆకస్మికంగా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మరణించాడు. గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి జీడబ్ల్యూపీసీ అధ్యక్షులు గుండెల్లి నరసింహ, ఉపాధ్యక్షులు శరత్ గౌడ్ విషయం తెలిసిన వెంటనే స్పందించి అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేయించి మృతదేహాన్ని ఇండియా పంపించారు. బాధిత కుటుంబాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి తరపున శరత్ గౌడ్, అశోక్, శ్రీనివాస్ డిమాండ్ చేశారు. నమస్కారం. ఈరోజు మనము మన గల్ఫ్ కార్మికుల మృతదేహాన్ని ఈరోజు ఇండియాకి పంపిస్తున్నాము. మన అన్న పేరు కోల రవి, జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దమ్మన్నపేట గ్రామానికి చెందిన కోల రవి గత వారం రోజుల క్రితము గుండెపోటుతో అటాల్ మరణం చెందడం జరిగింది. అయినా సరే ఏదేమైనా చెప్పేసి పేపర్ వర్క్ అంతా మా గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి ఆధ్వర్యంలో పేపర్ వర్క్ పూర్తి చేయించి చివరికి ఈరోజు బక్రీద్ హాలిడేస్ ఉన్నా కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ తోటి ఇక్కడ అధికార సిబ్బందితో మాట్లాడి ఈరోజు చివరికి అతని యొక్క అంతిమ సంస్కారానికి సంబంధించి అన్ని పూర్తి క్లియరెన్స్ పేపర్స్ అన్ని రెడీ చేసి పూర్తిగా ఈరోజు అతన్ని ఎంబార్మింగ్ సెంటర్లో క్లియర్ చేసి పంపడం జరుగుతున్నది. రేపు ఫ్లైట్ ఉన్నది, రేపు ఇండియా పంపించడం జరుగుతున్నది. చాలా బాధాకరం. మన వాళ్ళ యొక్క తమ్ముడు కూడా ఇక్కడ ఉన్నాడు. నమస్కారం అందరికీ. ఇవాళ ఇక్కడ నాకు ఎవరు లేకున్నా కానీ మా 2 నరసింహులను ఇవాళ నన్ను ఆదుకున్నాడు. ఇవాళ ఇక్కడ ఎవరేం చేయలేదు కానీ అందరూ ఇది చేస్తాం అది చేస్తూ ఉన్నారు. ఎవరేం చేయలేదు కానీ ఎవరైనా వస్తాం కొన్నదిగా మాట్లాడేది కానీ ఇక్కడ పాడి ఎంబడి నన్ను మాత్రం వారం రోజులు అవ్వని ఇక్కడ బక్రీద్ అయినా కానీ ఏదైనా కానీ పంపించి చేశాడు. 3 రోజుల కిందనే పేపర్ వర్క్ మొత్తం చేశాడు. ఒకవేళ మొన్న ఇట్లా పేపర్ వర్క్ అంటే మొన్ననే అందించేటోడు, కానీ అది ఇవాళ అందించి చేయించండు, రేపు పంపిస్తాను మాట ఇచ్చాడు. ఏదేమైనా చివరికి ఈరోజు అన్నగారి పూర్తి పేపర్ వర్క్ చేసేసి అందరి సహకారంతో ఈరోజు ఇండియా పంపించడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. ఇవాళ మన గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి జీడబ్ల్యూపీసీ ఆధ్వర్యంలో మన తోటి కార్మికుడు అన్నగారి పేరు కోల రవి, జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దమ్మన్నపేట గ్రామానికి చెందిన మన గల్ఫ్ కార్మికుడు గత వారం రోజుల క్రితం గుండెపోటుతోని తను ఉంటున్న రూమ్లోనే మరణించడం జరిగింది. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని R&B గెస్ట్ హౌస్లో ఎంఆర్పీఎస్, అంబేద్కర్ యువజన సంఘం, కేవీపీఎస్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి వేముల బలరాం, కేవీపీఎస్ జిల్లా నాయకులు కొత్త నరసింహులు మాట్లాడుతూ కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా దళితులపై చీటికి మాటికి దాడులు, హత్యలు కొనసాగుతున్నాయని, పోలీసు ఉన్నతాధికారులు తమకేమీ పట్టనట్లు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రధానంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నీరు కార్చడంలో కామారెడ్డి డీఎస్పీ ముందున్నారని ఆరోపించారు. తెల్లారి లేస్తే చట్టం ప్రజాస్వామ్యమని మాట్లాడే పోలీసులే చట్టాలను నీరుగారుస్తున్నారని, అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులపై చీటికి మాటికి కేసులు నమోదు చేస్తూ నక్సలైట్లను కాల్చి చంపినట్లు చంపుతామని బెదిరించడం బాధాకరమన్నారు. ముందుకు సాగిపోతున్న తరుణంలో నేడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలందరూ కలుపుకొని ఒక ప్లాట్ఫామ్పై వచ్చి ఈ అగ్రవర్ణాల పెత్తనం ఎందాక ఎస్సీల మీద దాడులు,
భూ కబ్జాలు, మరి బెట్లూరు మండలంలోని తిప్పాపూర్ అనే గ్రామంలో మొన్న 20 రోజుల క్రితమే రెడ్డిలు వివక్షరహితంగా ప్రవర్తిస్తే అంబేద్కర్ను బూతు మాటలంటే మరి మేమందరం కలిసికట్టుగా బలవంతంగా ఎఫ్ఐఆర్ చేసినటువంటి రోజులు ఈరోజు. మేము సమూహంగా కూడి ఖచ్చితంగా కేసు చేయమని ధర్నా రస్తోరోపణలు చేస్తేనే ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది బెట్లూరు పిఎస్లో. మరి ఇలాంటి వ్యవస్థలో పోలీస్ వ్యవస్థ పరిశీలన చేయకుండా చేసినామని చెప్పేసి కేసులు చేయకుండా ఈరోజు కామారెడ్డి జిల్లాలో ఎన్నో సంఘటనలు ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ కేసు అయినా కానీ వాళ్ళని అరెస్ట్ చేయకపోవడము. మరి అదే ప్లేస్లో మర్డర్ జరిగితే అతన్ని తీసుకొని పోలీస్ స్టేషన్లో పెడుతున్నారు. మరి అదే ఎస్సీ ఎస్టీ కేసు అయితే వారిని ఇంట్లోనే కూర్చోబెడుతున్నారు. మరి అది చేస్తున్నారని చెప్పేసి బెట్లూరు పోలీస్ స్టేషన్ ధర్నా వ్యవస్థలో చేస్తే మరి అదే ఇక్కడ ఉన్నటువంటి డిఎస్పీ గారు వచ్చేసి ఎస్సీలను పాతకాలంలో నక్సలైట్లను కాల్స్తారని చెప్పేసి బెదిరియడం జరిగింది. మరి ఇటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీసు యంత్రాంగంకు గుణపాఠం చెప్పే దినాలు తొందరలోనే ఉన్నాయి. కాబట్టి ప్రజలారా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరులారా, ఖచ్చితమైన నిర్ణయానికి ఒక ప్లాట్ఫామ్ అనేది ఏర్పాటు చేసుకుందాము. మరి రాబోయే కాలంలో మనకు చాలా నష్టం జరగబోయే పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి ఆ పరిస్థితులను ఎదుర్కోవడానికి మీరందరూ కలిసికట్టుగా వచ్చి ఈ యొక్క బెట్లూరు తిప్పాపూర్ సంఘటన నిదర్శనంగా తీసుకొని దానిపైనే మనము ఈ యొక్క ఉద్యమాన్ని ప్రారంభిస్తామని చెప్పేసి మీ అందరికీ పిలుపునిస్తూ జై భీమ్, జై భీమ్. భారతీయ జనతా పార్టీ జమ్మికుంట పట్టణ శాఖ ఆధ్వర్యంలో అధ్యక్షులు జీడి మల్లేష్ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 5 కోట్ల రూపాయలతో నూతన భవనాన్ని ఏర్పాటు చేసినా ఇప్పటి వరకు డాక్టర్లను నియమించకపోవడం చాలా బాధాకరమన్నారు. ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న ఈటెల రాజేందర్ తన సొంత నియోజకవర్గంలో ఉన్న జమ్మికుంట ఆసుపత్రిలో సరైన డాక్టర్లను నియమించకపోవడం వలన ఆసుపత్రికి వచ్చిన ప్రజలు నానా ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు మోతే స్వామి, ఇటుకల స్వరూప తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించడం జరిగింది. మరి దానిలో భాగంగా మేము ఇక్కడ సూపరింటెండెంట్ గారిని అడిగితే ఇక్కడ 30 పడకలకు సంబంధించిన వ్యవస్థ మాత్రమే ఉంది అని చెప్పడం జరుగుతూ ఉన్నది. మరి 5 కోట్ల రూపాయలతోటి ఆరోగ్య శాఖ మంత్రి వారిలో అప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా ఉండే మరి ఈ 5 కోట్లతోటి కట్టిన హాస్పిటల్కి గిన్నే బెడ్స్ ఉంటాయి, గింతే నిబంధనలు ఉంటాయి. గతంలో డాక్టర్లు లేరు, ఈ 4 రోజుల క్రితమే వచ్చి వాళ్ళు జాయిన్ అయ్యారు అని చెప్తా ఉన్నారు. మరి ఇప్పుడు పేపర్లో వస్తున్న దినదిన కథనాలు ఏవైతున్నాయో వాటి దృష్ట్యా వారిని ఏమన్నా ఇక్కడ జాయిన్ కమ్మని చెప్పిరా? మరి వాళ్ళు ఇక్కడ యథావిధిగా నౌకరీ చేసేందుకు వచ్చిరా, లేకుండా ఉంటే వారు ఈ 4 రోజుల మందం వచ్చిరా అని చెప్పి ప్రజలు చర్చించుకుంటా ఉన్నారు. మరి కరోనా టెస్టులు ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా ఉదయం 10 గంటలకు తెరవాలి. ఇక్కడ మరి 11 అయినా కూడా వారు రావడం లేదు. మేము పొద్దున వచ్చి చూసిపోవడం జరిగినది. మరి అదేవిధంగా ఇక్కడ సంబంధించిన డాక్టర్లు కూడా పని వేళలలో ఉదయం 10 గంటలకే వస్తున్నాను అంటున్నారు. కానీ మరి ఈ నిబంధనలకు విరుద్ధంగానే అందరు డాక్టర్లు ఉంటున్నారు అనంటే అందరు డాక్టర్లు కొంత టైంకి వస్తున్నారు, మిగతా టైంలో ఉండడం లేదు. ఇప్పుడు మేము వచ్చిన టైంలో కూడా సూపరింటెండెంట్ గారు ఒక్కరే ఉండడం జరిగింది. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిని సందర్శించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి. కరోనా మహమ్మారిని పారద్రోలే వరకు ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని సూచించిన కిషన్ రెడ్డి. దమ్మపేటలోని ఆయిల్ పామ్ కర్మాగారాన్ని సందర్శించిన రవాణా శాఖ మంత్రి. కర్మాగారం పనితీరుపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్న పువ్వాడ అజయ్ కుమార్. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలో హరితహారం నిర్వహించిన మెగాస్టార్ చిరంజీవి అభిమానులు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని పిలుపు. వ్యవసాయ క్షేత్రంలో పిడుగుపాటుకు గురై రైతు మృతి. మహబూబాబాద్ జిల్లా రేకుల తండాలో ఘటన. జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన బీజేపీ పట్టణ శాఖ అధ్యక్షులు. డాక్టర్లు లేక రోగులు అవస్థలు పడుతున్నారన్న జీడి మల్లేష్.
ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.